ఓ పక్కన భారత్ ఎదుగుతా ఉన్నటువంటి సందర్భంలో యుద్ధం దిశగా పోయి ఆ ఎదుగుదలను నిలువరించుకోవడం ఇష్టం లేదు. అదే సందర్భంలో అసమర్థత అన్నటువంటిది దరిచేరనీయదు. నరేంద్ర మోడీ తాజా సంకేతం అదే. మోడీ తదుపరి లక్ష్యం పీఓకే. అది ఎప్పుడు ఏంటి అన్నది ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, పీఓకే ఎందుకు లాక్కోలేదు అన్నటువంటిది. బట్ అక్కడ అణుబెదిరింపులకి అణుసమాధానం చెప్తూ అమెరికా ఒత్తిళ్లు కూడా నిజమే. ఇప్పుడు మనం కూడా గ్రహించాల్సిన అంశం అదే. ఇప్పుడు అసలు నిజం బయటపడుతోంది. పాకిస్తాన్ ఇప్పటికీ సస్టైన్ అవుతోందంటే అమెరికా తెర వెనకాల ఉంటుంది. ఈ ప్రాంతంలో అమెరికా స్థావరానికి ఎవ్వరం ఇవ్వం. భారత్ ఇవ్వదు, చైనాతోనే ప్రమాదం కాబట్టి అది ఇవ్వదు, అట్లాగే భూటాను, నేపాలు, శ్రీలంక లాంటివి ఇవ్వవు. కాబట్టి అది పాకిస్తాన్నే తన హబ్గా పెట్టుకోవాలనుకుంది. అయితే అందుకోసం పాకిస్తాన్ని కాపాడుతోంది. ఈవెన్ పాకిస్తాన్లో ఉన్న అణ్వస్త్రాలు కూడా అమెరికావేనా? చైనాతో ఏదన్నా ప్రాబ్లం వస్తే అది వాడటానికి ఏమన్నా అక్కడ అట్టి పెట్టిందా అన్నటువంటి ఇప్పుడు సందేహం. ఎందుకంటే పాకిస్తాన్కి అణ్వాయుధాలు తయారు చేయగలిగినంత సీన్ లేదు. తినటానికి సరిగ్గా ఏర్పాట్లే చేసుకోలేని దేశానికి. ఇప్పటిదాకా చైనాది అనుకున్నాం, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చూస్తుంటే అదే స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే చైనా ఇంతవరకు దాన్ని వాడుకోలేదు, కానీ అమెరికా కరెక్ట్గా అక్కడ అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి స్పాట్ దగ్గర భూకంపం వచ్చిన తర్వాత అర్జెంట్గా ఇన్వాల్వ్ అయ్యి, ఈవెన్ ఇప్పుడు ట్రంప్ నోట్లో నుంచి వచ్చింది, అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేసాం వాణిజ్య ఆంక్షల పేరు పెట్టి అని. అంటే అర్థం ఏంటి? వాణిజ్య ఆంక్షలు అంటే ఆగిపోయింది. ఎస్, ఆగింది. అది వాణిజ్య ఆంక్షలు కాదు, భారత్ టార్గెట్ అది కాదు. కాబట్టి ఖచ్చితంగా అమెరికాతో గొడవకి దిగేటట్టయితే కనుక వాణిజ్య ఆంక్షలు వస్తాయని తెలీదా? కానీ ఇక్కడ ప్రపంచం ముందున ఇంకొక ఈ యుద్ధం కాన్సెప్ట్ ఒకటేంటంటే, చైనా ఆయుధాల సత్తా ఏంటో తేలిపోయింది. అమెరికా ఆయుధాలు వాడు చెప్పుకున్నంత పవర్ఫుల్ కాదని తేలిపోయింది. టర్కీ ఆయుధాలు గొప్పవి కాదని తేలింది. భారత్ సొంత తయారీ వాటితోనే గట్టిగా దెబ్బతీయగలమని తేలింది. రష్యా ఆయుధాలు వీళ్ళకంటే పవర్ఫుల్ అని తేలింది. అట్ ద సేమ్ టైం అమెరికా తీవ్రవాదానికి ఇంకా తెర వెనకే ఉంది. తన దేశంలో అరాచకాలు చేసిన తీవ్రవాదులకు సంబంధించి కూడా పాకిస్తాన్ దగ్గరున్న వాళ్ళని అదే చేయలేకపోయింది. అంటే అది తీవ్రవాదాన్ని పోషిస్తోంది అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. IMF నుంచి అప్పులు ఇచ్చినప్పుడు అదే కాకుండా, అంటే పైకి నటిస్తోంది, పాత బంధాన్ని అట్లాగే కొనసాగిస్తోంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టల్లా నడుచుకోవడం భారత్కి కుదరదు, భారత్తో కుదరదు. వాళ్ళ అణుస్థావరాలు లేకపోతే వాళ్ళ ఆయుధ స్థావరాలు, వాళ్ళ సాయుధ స్థావరాలు ఇక్కడ పెట్టుకోవడానికి ఒప్పుకోం. కాబట్టి అలా ఒప్పుకునే ఏకైక దేశం, తన దేశాన్ని అమ్ముకునే, తన దేశాన్ని అద్దెకిచ్చుకునే, తన దేశాన్ని అప్పుకిచ్చుకునేటటువంటి ఏకైక దేశం పాకిస్తాన్. కాబట్టి దాన్ని నమ్ముకుంటుంది అమెరికా. అట్లాగని భారత్తో గొడవ పెట్టుకోదు. పాకిస్తాన్ ప్రయోజనాలు కాపాడటం కోసం భారత్ మీద ఒత్తిడి తెచ్చి ఎక్కువ నాశనం చేయకని అడుగుతుంది అన్న విషయం ఇప్పుడు అర్థమైంది.